ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మన ఇండియన్ ఆర్మీ అనమాట. 191 SSC టెక్నికల్ ఎంట్రీ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 11th January 2023 స్టార్ట్ అయింది. ఇంకా 9th February 2023 లాస్ట్ డేట్ అనమాట. దానికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ 61 షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ మెన్ October 2023 అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 32nd షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ అనమాట ఉమెన్, అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇదైతే మనకి కోర్స్ October 2023 అయితే స్టార్ట్ అవుతుంది. ఎట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అనమాట, OTA చెన్నై అనమాట, తమిళనాడు. దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఏం లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు. కేవలం మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి పర్సంటేజ్ మెరిట్ ఆధారంగా అయితే మనకి SSB ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. స్టేజ్ 1 స్టేజ్ 2 తర్వాత మనకి లెఫ్టినెంట్ క్యాడర్లో అయితే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. టోటల్గా 191 వేకెన్సీస్కి సంబంధించి మెన్ 175 అయితే ఉన్నాయి. అలాగే టెక్ ఉమెన్కి సంబంధించి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా టెక్ మెన్కి సంబంధించి సివిల్ 49, కంప్యూటర్ సైన్స్ 42, ఎలక్ట్రికల్ 17, ఎలక్ట్రానిక్స్ 26, మెకానికల్ 32, ఇంకా మిసిలేనియస్ బ్రాంచెస్ ఏవైతే 9 అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి మనకి ఈక్వలెంట్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సపోజ్ మనం సివిల్ తీసుకుంటే సివిల్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, అలాగే మనకి ఇక్కడ వేరియస్ ఈక్వలెంట్ ఇవైతే ఇచ్చారనమాట. అలాగే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా మనకి వేరియస్ అదర్ ఈక్వలెంట్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. అదొకసారి మనం ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చు అనమాట. లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. అదైతే చూసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా 33rd SSC టెక్ ఉమెన్ సంబంధించి 14 అయితే ఉన్నాయి. సివిల్ 3, కంప్యూటర్ సైన్స్ 5, ఎలక్ట్రికల్ 1, ఎలక్ట్రానిక్స్ 2, మెకానికల్ 3. ఇది టోటల్ 191 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి క్వాలిఫికేషన్ సంబంధించి ఫర్ జనరల్ ఎంట్రీకి సంబంధించి BE BTech అనమాట. అలాగే ఈ నాన్ టెక్నికల్ ఏదైతే ఉందో SSC ఉమెన్ అండ్ నాన్ UPSCకి సంబంధించి గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే కనుక ఈ కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగే మనకి ప్రీ ఫైనల్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళైతే కనుక 1 October 2023 అయితే వాళ్ళు ఈ మార్క్ లిస్టులు అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ లోపలైతే కంప్లీట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి SSC టెక్నికల్ ఎంట్రీ సంబంధించి 61 మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి 20 to 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. యాజ్ ఆన్ 1 October 2023 అనమాట. ఇక్కడ 2 డేట్స్ ఇచ్చారు. బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. ఈ 2 డేట్స్ కలుపుకొని ఎవరైతే ఈ డేట్స్ మధ్య బారన్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. 2 October 1996, 1 October 2003. అలాగే వీడియోస్ ఎవరైతే ఉన్నారో ఈ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసి ఎవరైతే ఈ దానికి సంబంధించినటువంటి వీడియోస్ వాళ్ళకైతే కనుక గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారు క్వాలిఫికేషన్. ఇంకా వాళ్ళు నాన్ టెక్నికల్కి సంబంధించి 35 ఇయర్స్ అయితే ఏజ్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ 1 October 2023 అనమాట. ఇంకా ఫీజు అయితే కనుక ఎవరికి లేదనమాట. SC ST PWD UR OBC EWS పూర్తిగా ఫీజు అయితే లేదు. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ SSB ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. మనకి ఓన్లీ షార్ట్ లిస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అయితే కట్ ఆఫ్ ప్రకారం ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. అలహాబాద్ UP, భోపాల్, బెంగళూరు కర్ణాటక అండ్ జలంధర్ కంటోన్మెంట్ పంజాబ్ అనమాట. మనకి సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్ అండ్ ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ వాళ్ళైతే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా కాల్ లెటర్స్ SSB ఇంటర్వ్యూస్ కోసం అయితే ఈ ఈమెయిల్ ఐడికి అయితే మనకి SMS కూడా రావడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. జాయిన్ ఇండియన్ ఆర్మీ. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఇలాగా ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించి ఆఫీసర్స్ ఎంట్రీ అనమాట. అప్లై లాగిన్. ఇదైతే ఆఫీసర్స్ సెలక్షన్ అనమాట. ఫస్ట్ ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ మనకి యూజర్ నేమ్ అయితే ఉంది, ఎంటర్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఇచ్చేసి మనం సెక్యూరిటీ కోడ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వచ్చు. లేదంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇలాగ వస్తుంది. కిందకి రావాలన్నమాట.
కిందకి వచ్చేసి మనకు కంటిన్యూ అయితే అనాలి. ఇక్కడ కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇంకా ఐ హ్యావ్ ఆధార్ నెంబర్, మీకు కనుక ఆధార్ నెంబర్ ఉంటే ఇది తీసుకోవాలి. ఇంకా ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటే ఇది తీసుకోవాలి. నన్ను అయితే ఇది తీసుకోవాలన్నమాట. లేకపోతే ఇంకా ఆధార్ నెంబర్ ఉంటే కనుక ఈ ఆధార్ నెంబర్ ఇక్కడ 12 డిజిట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మన క్యాలెండర్ ఉంటుంది. దీని నుంచి మన ఇయర్ ఇలాగా, తర్వాత మంత్ ఇలాగా, తర్వాత అయితే ఇక్కడ ఈ డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇదైతే టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఓటీపీ అయితే వచ్చింది మెయిల్కి. ఇదైతే మనం ఎంటర్ చేసాము. ఇక్కడ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ సబ్మిట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కిందకి వచ్చేయాలి. ఇక్కడ మనకి జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెటల్ స్టేటస్ ఓన్లీ అన్మ్యారీడ్ తీసుకోవాలి. లేకపోతే కనుక వీడియోస్ అయితే వాళ్ళకి సంబంధించింది. ఇంకా మ్యారీడ్ వాళ్ళైతే దీనికి ఇన్ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి సెక్యూరిటీ క్వశ్చన్ ఇక్కడైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ 4 నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని అయితే ఆన్సర్ చేసుకోవాలి. ఈజ్ వాట్ టౌన్ వాజ్ యువర్ ఫస్ట్ ఇదనమాట. ఇంకా ఆన్సర్ చేసుకోవాలి. ఇంకా కిందకు వచ్చేసేయాలి. ఇలాగా కిందకు వస్తే ఇక్కడ మీ మెట్రికులేషన్ ఏదంటే 10th క్లాస్ బోర్డు అనమాట. సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డ్ అయితే దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ బోర్డ్ అయితే ఇంకా ఇంకా సిబిఎస్ఈ అయితే దానికి సంబంధించినటువంటి మెట్రికులేషన్ లేదంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ అయితే 200 KB వరకు ఇక్కడ మనం ఈ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ ప్రీ ఫైనల్ BE BTech లేదంటే కంప్లీట్ అయిపోతే BE BTech ఇదైతే తీసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి అపియరింగ్ అయితే ఇది తీసుకోవాలి. ప్రీ ఫైనల్ అయితే ఇదైతే కనుక పాస్డ్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇదైతే మనకి అప్లికబుల్ ఓన్లీ ఫర్ సర్వీస్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి క్యాండిడేట్ సంబంధించి, లేని వాళ్ళకి అయితే అవసరం లేదు. ఇంక ఇక్కడ పాస్వర్డ్ అనేసరికి మనకి ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఒక అప్పర్ కేసు ఉండాలి, ఒక లోయర్ కేసు ఉండాలి, ఇంకా ఒక నెంబర్ అయితే ఉండాలి, ఇంకా ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇలా ఉండాలి. ఇలాగ మనం జనరేట్ చేసుకోవాలి. అయితే కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి. ఇంకా ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఈమెయిల్ ఐడి మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయ్యి ఇలా అయితే వచ్చింది. మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఇంకా ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ కోసం మనకైతే ఈ గూగుల్లో ఫైల్ కంప్రెసర్లోకి వెళ్ళిపోయి మనం కంప్రెస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కిందకు వచ్చేసేయాలి. మనం కిందకు వచ్చేసేసి ఇక్కడ టిక్ ఆన్ చేసేయాలి. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చి ఉంటే అవసరం లేదు, లేకపోతే ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి. ఇంకా కిందకు వచ్చేసేయాలి. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చి అయితే మనం సేవ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మన అడ్రస్ ఇక్కడ ఏంటంటే మన పర్మనెంట్ అడ్రస్ డోర్ నెంబర్తో సహా ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడైతే మనం పూర్తిగా మెన్షన్ చేయాలి. సేమ్ అయితే కనుక ఈ కరస్పాండెన్స్ అడ్రస్ ఈ టిక్ ఆన్ చేసి ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఇంకా మనం కిందకు వచ్చేయాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఫ్రెండ్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ అన్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ అప్లై ఆన్లైన్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ అప్లై ఆన్లైన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ అయితే వచ్చాయి. ఇక్కడ మనం కిందకు వచ్చేయాలి. ఇక్కడ మనం అప్లై అనాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ అనమాట. ఇలాగా నెక్స్ట్ ఇక్కడ కిందకు వచ్చేయాలి. ఇక్కడ కంటిన్యూ తీసుకోవాలి. కంటిన్యూ తీసుకుంటే ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ కోసం ఇక్కడ మనకి ఫోటో సైజ్ 5 KB to 20 KB ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి 5 to 10 KB అయితే ఉండాలి. ఈ రెండు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ నోట్ అయితే ఇండియన్ అయితే ఇవ్వాలి. కిందకు వచ్చేయాలి. మనం సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అయితే వచ్చాం. ఇక్కడ టైప్ ఆఫ్ స్కూల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే కనుక ఈ లిస్ట్లో నుంచి అయితే మనం ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
అదర్ అయితే దానికి సంబంధించినటువంటి స్కూల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇంకా రోల్ నెంబర్, ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ అనమాట ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా వెదర్ డిప్లొమా హోల్డర్ ఆర్ నాట్, డిప్లొమా హోల్డర్ అయితే అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా అగ్రిగేట్ మార్క్స్ అప్టైన్ ఇన్ ఇంటర్మీడియట్లో మనకి ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మెయిన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సివిల్ కంప్యూటర్ సైన్స్ వీటికి సంబంధించినటువంటి మీ యొక్క స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నోటిఫైడ్ ఈక్వలెంట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్, ఇంజనీరింగ్ జాయినింగ్ డేట్, అలాగే మన కంప్లీషన్ ఆఫ్ డేట్, ఇంకా నేమ్ ఆఫ్ కాలేజీ, ఇక్కడ మన నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఇలాగైతే ఇవ్వాలి. ఇంకా మనకి ఇక్కడ టైప్ ఆఫ్ యూనివర్సిటీ సెంట్రల్లో డీమ్డ్ స్టేట్ యూనివర్సిటీ, అలా ఇక్కడ స్టేట్ ఇన్ విచ్ యూనివర్సిటీ ఏ స్టేట్లో అయితే అది ఉన్నదాన్ని అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా. ఇంకా నెక్స్ట్ కిందకి వచ్చేసేయాలి. ఇక్కడ మనకి మార్క్స్ మనకి ఇక్కడ సిజిపిఏ గ్రేడ్ అయితే ఉన్నట్టయితే దానిని మార్క్స్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి యాజ్ పర్ యువర్ యూనివర్సిటీ లేదంటే దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా ప్రకారం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి సెమిస్టర్ సిస్టమ్ కాకుండా మనకి ఇక్కడ ఇయర్ సిస్టమ్ ఉన్నట్టయితే కనుక దానిని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని ఇక్కడ మన సెమిస్టర్ వైజ్ అయితే ఎంటర్ చేయాలి. సపోజ్ మనకి సెమిస్టర్ 1లో టోటల్ మార్క్స్ 1000 ఉంటే మనకి ఒక 850 వస్తే ఇలా మెన్షన్ చేయాలి. ఇవన్నీ ఇలా ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ అంటే ఇక్కడ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది పూర్తిగా. ఫ్రెండ్స్ మనం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ అంటే ఇక్కడ మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అన్నీ ఇలాగైతే వస్తాయి. ఇక్కడ మనం నెక్స్ట్ సేవ్ని కంటిన్యూ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్పి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. మన ప్రీవియస్ ఎస్ఎస్బీస్ కనుక మన అటెండ్ అయ్యి ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ అయితే కనుక మనం 16A ఎంట్రీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నో అయితే కనుక అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని కంటిన్యూ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తున్నది. మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, ఓకే అన్నాము.